వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం చూడబోతున్నాం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 9. మీరు ఈ సిరీస్ యొక్క ఫస్ట్ 8 పార్ట్స్ ని ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, త్వరగా వెళ్ళి చూడండి. అప్పుడే మీకు ఈ పార్ట్ 9 బాగా అర్థమవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ చివరిలో జీనా బాస్ కూతుర్ని ఇంప్రెస్ చేయడానికి హడావుడి చేస్తూ ఉంటుంది. తనకి చైర్మన్ కూతురు సిండి ఎవరో కాదు, ఆల్రెడీ తను జుట్టు పట్టి కొట్టి గొడవ పడిన అమ్మాయి అని తెలిసి జీనా టెన్షన్ పడుతూ ఉంటుంది. సిండి జీనాను గుర్తుపట్టి తన దుమ్ము దులపడానికి క్యాబిన్ లోకి రమ్మంటుంది. ఫ్రెండ్స్, సిండి లీని కూడా పైకి రమ్మని పిలుస్తుంది. ఎందుకంటే జీనా ఎవరో తెలిసి కూడా లీ తనని పార్లర్ లో కావాలని తప్పించుకోవడానికి హెల్ప్ చేసినందువలన. తర్వాత క్యాబిన్ లో జీనా సిండికి భయపడుతూ సారీ చెప్తూ, కావాలంటే మీరు నా జుట్టు లాగండి, నన్ను కొట్టండి, ఏమైనా చేయండి, కానీ జాబ్ నుండి మాత్రం తీసేకండి అని బ్రతిమాలడంతో పార్ట్ 9 స్టార్ట్ అవుతుంది. ఏంటి, కొట్టడం కూడా ఒక పనిష్మెంటా? నేను ఎప్పుడో నిన్ను జాబ్ లో నుండి తీసేశాను, అర్థమైందా? వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని సిండి అంటుంది. వెంటనే జీనా తన మోకాళ్ళ మీద కూర్చొని, ప్లీజ్ అలా చేయకండి, నా జాబ్ పోతే నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని ప్రాధాయపడుతుంటుంది. ఫ్రెండ్స్, జీనా అలా ప్రాధాయపడుతున్నప్పుడు లీకి గతం గుర్తొస్తుంది. అదేంటంటే జీనా వాళ్ళ నాన్నని హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ నుండి తీసేస్తున్నప్పుడు తను కూడా ఇలానే లీ కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డాడు. లీ తన గతంలో ఇలా చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. తనని జాబ్ నుండి తీసేస్తే మీరే నష్టపోతారు అని లీ సిండికి చెప్తాడు. అప్పుడు సిండి తనని జాబ్ నుండి తీసేస్తే నేనెందుకు నష్టపోతా అని లీని అడుగుతుంది. అప్పుడు లీ, ఒకసారి ఈ అమ్మాయిని చూడండి, తిక్కపిల్లలాగా ఉంది. ఒకవేళ తను కోపంలో సోషల్ మీడియాలో మీ గురించి తప్పుగా పోస్ట్ చేస్తే జనాలందరూ కంపెనీలో పనిచేసే ఒక సాదా సీదా అమ్మాయి చైర్మన్ కూతురు జుట్టు లాగింది అని మాట్లాడుకుంటారు. దాంతో మీరు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉండగా జీనా మనసులో ఇతను నన్ను లాస్ట్ కి పిచ్చిదాన్ని చేసేసాడు అని అనుకుంటుంది. అవును, అది కూడా నిజమే అని సిండి మనసులో అనుకుంటూ, ఇదిగో అమ్మాయి, ఇదే నీ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేస్తే నీ జుట్టు కత్తిరించేస్తా అని అనడంతో జీనా ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అని మళ్ళీ సిండి కాళ్ళు పట్టుకోబోతుంది. అప్పుడు లీ తనని పైకి లేపి ఓవర్ యాక్షన్ చేయకు అని అంటాడు. దాంతో సిండి, మీరిద్దరు డేటింగ్ లో ఉన్నారా ఏంటి అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు లీ, ఏమంటున్నారు మీరు, డేటింగా? అది కూడా తననా? నేనేం పిచ్చివాణ్ణి కాదు అని అంటాడు. సిండి జీనాతో నా గురించి ఇంటర్నెట్ లో ఏమి రాయకు అని వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని బయటికి పంపించేస్తుంది. బయటికి వచ్చాక జీనా లీతో నీతో ఒంటరిగా మాట్లాడాలి అంటుంది. ఫ్రెండ్స్, లీ తనని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి పిలుస్తుంది అనుకుంటాడు. కానీ వేరే రూమ్ కి వెళ్ళాక జీనా నా జాబ్ కాపాడినందుకు థ్యాంక్ యూ, అండ్ చెప్పు, నువ్వు నాకు $20,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది. అందుకే ఒంటరిగా మాట్లాడాలని అన్నావా అని లీ మనసులో అనుకుంటాడు. జీనా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాలేదు, నేను నీ డబ్బులు ఇంట్రెస్ట్ తో సహా తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది. అప్పుడు లీ, సరే అయితే నువ్వు అడిగేది నీ ఫ్యామిలీ కోసం కదా, నేను డబ్బులు ఇస్తాను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఏమీ వద్దు. 2 months తర్వాత ప్రతి నెల $1,000 చొప్పున ఇస్తూ ఉండు, 20 నెలల్లో మొత్తం అయిపోతుంది అని అంటాడు. జీనాకి కూడా ఈ డీలింగ్ నచ్చి థ్యాంక్ యూ చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరు మాటలు విన్న ఆండ్రూ $20,000 కోసం ఇంత కష్టపడుతుందా అని అనుకుంటాడు. మరోవైపు నేథన్ జేజేకి జరిగిందంతా చెప్తూ, నువ్వు ఎలాంటి లాయర్, అసలు కెన్యా కోర్టులో నాపై కంప్లైంట్ చేయాలనుకుంటోంది, కానీ నువ్వు మాత్రం ఏమి చేయకుండా వేడుకు చూస్తున్నావు, నేను నిన్ను ఈ కేసు నుండి తీసేస్తున్నాను, ఇక నుండి ఈ కేసు మొత్తం మోజో చూసుకుంటాడు అని కేసుని మోజోకి అప్పగిస్తాడు. అప్పుడు జేజే, అసలు ఏం జరిగిందని నాతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు అని నేథన్ ని అడుగుతాడు. దానికి అతను కిమ్మి మరియు కెన్యా కలిసి ఉన్న కొన్ని ఫోటోలు జేజేకి చూపించి, నీ భార్య కిమ్మి ఎందుకు నన్ను నాశనం చేయాలనుకునే లేడీతో ఉందని అడగగా జేజే దానికి ఏమీ రిప్లై ఇవ్వలేక సైలెంట్ గా ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రాషి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అక్కడికి ఆమె ఫ్రెండ్ జెరాల్డ్ వచ్చి, అసలు డోడో గ్రూప్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి అందుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని అంటూ, నువ్వు ఈ పెన్ డ్రైవ్ ని అక్కడ ఉన్న సిస్టమ్ కి ప్లగ్ చేయి, అప్పుడు మొత్తం డేటా ఆటోమేటిక్ గా ఇందులో కాపీ అవుతుందని రాషికి చెప్తాడు. ఫ్రెండ్స్, రాషి ఆఫీస్ కి వెళ్లి పెన్ డ్రైవ్ ని అక్కడ ఉన్న సిస్టమ్ లో ప్లగ్ చేసి డేటా కాపీ చేస్తుండగా మేసన్ కెమికల్స్ అనే కంపెనీతో నేథన్ టైఅప్ అయిన డాక్యుమెంట్ ఒకటి కనిపిస్తుంది. రాషి ఆ డాక్యుమెంట్ ని ఫోటో తీసి జెరాల్డ్ కి కాల్ చేసి ఆమె కొన్ని ఫైల్స్ లను యాక్సెస్ చేయలేకపోతున్నానని చెప్తుంది. అయితే జెరాల్డ్, డేటా మొత్తాన్ని యాక్సెస్ చేయడం చాలా ముఖ్యం, ఏదో ఒకటి చేసి డీటెయిల్స్ ని తీసుకొని రా అని చెప్తాడు. నెక్స్ట్ లీ అండ్ పెన్నీ కూడా నేథన్ కి ఎక్కడి నుండి ఫండింగ్ అందుతున్నాయో అనే రీసెర్చ్ లో నిమగ్నమై ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే మేసన్ కెమికల్స్ కంపెనీకి చెందిన కార్సినోజన్ ని డోడో గ్రూప్ ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నందున ఆ కంపెనీ గురించి కూడా వీళ్ళిద్దరూ తెలుసుకుంటారు. నేథన్ చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ ఆ బ్లాక్ మనీని ఎక్కడ దాస్తున్నాడు, అలాగే ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నాడు అనే విషయాలని ఎలాగైనా తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మరోవైపు నేథన్ ఆ డబ్బుతో ఏం చేస్తుంటాడు అనే విషయాన్ని చూపిస్తారు. వాస్తవానికి అతను తన కింద పనిచేసే వ్యక్తులకు చాలా డబ్బు ఇస్తూ ఉంటాడు. అలాగే అతను అక్రమ వ్యాపారం చేయడం ద్వారా వచ్చే లాభాలతో కేవలం ఒకే రాత్రి గ్యాంబ్లింగ్ లో దాదాపు $1 బిలియన్ ఖర్చు చేస్తాడు. మరియు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేస్తూ వాళ్ళకి విలువైన వస్తువులను కూడా బహుమతిగా ఇస్తూ ఉంటాడు. ఇది మాత్రమే కాదు, అతను తన ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ బారిన పడిన వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ను అందిస్తుంటాడు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎవరికి అతని కంపెనీ యొక్క ప్రమాదకరమైన ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందని తెలియకపోవడంతో పాటు అందరూ అతన్ని మంచి వ్యక్తి అని అనుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ క్యాన్సర్ పేషెంట్స్ దీనికి వ్యతిరేకంగా నోరు విప్పరు అని తన ప్లాన్. లీ మరియు పెన్నీ ఆ హాస్పిటల్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు ప్లాంట్ లోని కార్సినోజన్ యొక్క గ్యాస్ ట్యాంక్ పేలుడులో గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వర్కర్ యొక్క హార్ట్ బీట్ ఆగిపోవడంతో డాక్టర్ చాలా భయపడతాడు. ఎందుకంటే బయట కూర్చున్న కెన్యా మరియు కిమ్మికి దీని గురించి తెలిస్తే నేథన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు బయట పెట్టే ఛాన్సెస్ అధికం, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందని అక్కడ ఉన్న స్టాఫ్ తో వెంటనే అన్ని స్క్రీన్లను క్లోజ్ చేయండి అని
చెప్తూ ఎలక్ట్రిక్ షాక్ ద్వారా తన హార్ట్ బీట్ ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ వర్కర్ చనిపోతాడు. అప్పటికే బయట ఉన్న వారికి ఎందుకు స్క్రీన్ క్లోజ్ చేశారు అని డౌట్ వచ్చి డాక్టర్ మా నుండి ఏదో దాచాలని అనుకుంటున్నారు అని డోర్స్ కొడుతూ ఆ వర్కర్ కి ఏమైంది అని అడుగుతూ గొడవ చేస్తారు. డాక్టర్ వెంటనే నేదన్ కి ఫోన్ చేసి వర్కర్ చనిపోయాడని చెప్తాడు. అప్పుడు నేదన్ టెన్షన్ పడుతూ ఈ విషయం ఎవరికి తెలియకూడదు, అతని డెడ్ బాడీని డోడో గ్రూప్ హాస్పిటల్ కి పంపమని చెప్తాడు. డాక్టర్ అతన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఎవరికి తెలియకుండా బయటికి తీసుకువెళ్తాడు. ఫ్రెండ్స్, తర్వాత కెన్యా కిమ్మి చనిపోయిన వర్కర్ వైఫ్ మరియు ఆమె బ్రదర్ లోపలికి వచ్చి ఆ వర్కర్ ఎక్కడ ఉన్నాడని అడగగా మేము అతన్ని మధ్యాహ్నమే డోడో గ్రూప్ హాస్పిటల్ కి పంపించేశాం అని చెప్తాడు. అక్కడ జరుగుతున్న చాలా విషయాలు కెన్యా అండ్ కిమ్మికి సందేహంగా అనిపిస్తాయి. ఎందుకంటే వైఫ్ కి తెలియకుండా డాక్టర్స్ ఆ వ్యక్తిని వేరే చోటికి ఎలా మార్చగలరు అని ఎగ్జిట్ డోర్ వైపు చూడగా అప్పుడే ఆ వర్కర్ ని తీసుకుని అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది. దాంతో కెన్యా పరిగెత్తుకుంటూ వెళ్లి అంబులెన్స్ ని ఆపడానికి ఎదురుగా నిలబడుతుంది. కానీ అంబులెన్స్ చాలా ఫాస్ట్ గా వచ్చి కెన్యాను ఢీ కొట్టబోతుండగా చివరి క్షణంలో కిమ్మి ఆమెను రక్షిస్తుంది. తర్వాత డోడో గ్రూప్ హాస్పిటల్లో పేషెంట్ ఫ్యామిలీని మాత్రమే అలో చేస్తారు. కాబట్టి మీరు మీ బ్రదర్ అక్కడికి వెళ్లి మీ హస్బెండ్ కు ఏమి జరిగిందో తెలుసుకోండి అని కెన్యా ఆ వర్కర్ వైఫ్ కి చెప్తుంది. అది విన్నాక వర్కర్ వైఫ్ మరియు ఆమె బ్రదర్ డోడో గ్రూప్ హాస్పిటల్ కి వెళ్తారు. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత వాళ్ళిద్దరిని లోపలికి అలౌ చేస్తారు. అప్పుడు డాక్టర్ ఆమెతో మీ హస్బెండ్ చనిపోయాడని చెప్తాడు. దాంతో ఇద్దరు షాక్ లో ఉండగా అక్కడికి జేజే వచ్చి వాళ్ళని ఒంటరిగా తీసుకెళ్లి మీ హస్బెండ్ కు ఏం జరిగిందో మీరు ఎవరికి చెప్పకుండా ఈ ఒప్పందంపై సంతకం చేయమని వారిని అడుగుతాడు. ఇది విన్న వర్కర్ వైఫ్ కోపంతో నా హస్బెండ్ మీరే చంపారు, కానీ ఇప్పుడేమో తప్పుడు ఒప్పందంపై సంతకం చేయమని అడుగుతున్నారు అని గొడవ పడుతుండగా జేజే అసిస్టెంట్ కరెన్సీ నోట్లతో నిండిన ఒక పెట్టెను టేబుల్ పై పెడతాడు. దాంతో వర్కర్ వైఫ్ మీరు నన్ను డబ్బుతో కొనాలనుకుంటున్నారా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా మీ అందరికీ శిక్ష పడేలా చేస్తా అని అనడంతో జేజే ఒక్క విషయం చెప్తా విను, ఈ కేసు కోర్టు వరకు వెళ్తే సంవత్సరాలు నడుస్తుంది మరియు అప్పటి వరకు లాయర్ ఫీజు చెల్లించడానికి మీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడుగుతూ చూడండి ఈ డబ్బు తీసుకొని ఈ ఒప్పందంపై సంతకం చేస్తే మీకు చాలా డబ్బులు వస్తాయి మరియు మీ జీవితం హాయిగా గడిచిపోతుంది, ఒకసారి ఆలోచించండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను అని చెప్పి జేజే బయటకు వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, పేద కూలీ వైఫ్ ఏం చేస్తుంది, హస్బెండ్ చనిపోయాడు, న్యాయం జరుగుతుందనే ఆశతో ఎన్నాళ్ళు వృధా చేయాలి అని అలా ఆలోచిస్తూ ఆమె డబ్బు తీసుకుంటుంది అండ్ ఆమె మరియు ఆమె బ్రదర్ ఒప్పందంపై సంతకం చేస్తారు. దాంతో జేజే చాలా ఆనందంగా ఉంటాడు. కానీ జేజే ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నెక్స్ట్ సీన్ లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, పెన్నీ మరియు లీ తమ కారులో డోడో గ్రూప్ హాస్పిటల్ బయట ఎవరికి తెలియకుండా అసలు ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉంటారు. అదే టైంలో జేజే బయటికి వెళ్లడం చూసి డోడో గ్రూప్ లో జేజే చేయలేని కేసులేవి ఉండవని అర్థం చేసుకుంటారు. మరోవైపు నేథన్ మోజోని నువ్వు ఇంకా కెన్యాను పట్టుకోలేదా, ఆమె నా పరువు ప్రతిష్టను దిగజార్చడానికి చూస్తుందని తిడుతుండగా ఇంతలో జేజే నేథన్ కి ఒక కవర్ ఇచ్చి ఆ వర్కర్ వైఫ్ మరియు ఆమె బ్రదర్ ఆ వర్కర్ మరణం ప్రమాదవశాత్తు జరిగిందని మరియు మన నిర్లక్ష్యం వల్ల కాదని సంతకం చేసిన డాక్యుమెంట్స్ ఇవి అండ్ అలాగే వారికి కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేశాను అని అంటాడు. అది విని నేథన్ చాలా సంతోషించి నేను నీకు ఇచ్చిన పని జేజే చేశాడు, నువ్వు వెళ్ళు, మిగతా పనులు జేజే చూసుకుంటాడని మోజోతో చెప్తాడు. దాంతో మోజో అవమానంగా భావించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత నేథన్ మీరు నిజంగా చాలా మంచి పని చేశారు, అయితే మీ వైఫ్ ఆ కెన్యాకు ఎందుకు మద్దతు ఇస్తుంది అని జేజేని అడుగుతాడు. అందుకు జేజే అది కూడా నా ప్లానే, కెన్యాతో ఉంటూ తన ప్రతి కదలికపై కిమ్మి నాకు అప్డేట్ ఇస్తుందని, ఇప్పుడు ఆమె కెన్యాతో ఉండటం లేదని జేజే చెప్తాడు. నిజానికి ఫ్రెండ్స్, జేజే నేథన్ ని తన దారి నుండి అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు. కానీ నేథన్ కి జేజేపై అనుమానం కలిగిందని తెలియడంతో అతను తనపై నేథన్ నమ్మకాన్ని తిరిగి పొందేందుకు చేయగలిగినదంతా చేస్తాడు. ఇప్పుడు నేథన్ కు జేజేపై పూర్తి నమ్మకం కలుగుతుంది. నెక్స్ట్ మోజో లీని పిలుస్తాడు. అప్పుడు లీ బహుశా అతనికి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇస్తాడేమో అని చాలా సంతోషంగా మోజోని కలవడానికి వెళ్తాడు. కానీ మోజో నువ్వు డీల్ చేస్తున్న T9 కేసును నేను రోషికి అప్పగిస్తున్నా అని చెప్తూ సిండి నిన్ను కలవాలనుకుంటోంది, అందుకే నిన్ను పిలిచా అని వెళ్లేటప్పుడు ఆమె కోసం కాఫీ తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు లీ ఎన్నో పెద్ద కేసులను సాల్వ్ చేసిన నాకు ఏదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా చైర్మన్ కూతురికి సేవలు చేయమంటున్నారు అని షాక్ అవుతాడు. వేరే మార్గం లేదు కాబట్టి లీ కాఫీతో సిండి రూమ్ కి వెళ్తాడు. సిండి రూమ్ లో అన్ని ఫైల్స్ లను కింద పడేసి లీ వైపు చూస్తూ నీ చేతిలో ఏముందని అడుగుతుంది. అప్పుడు లీ మీరు అడిగిన కాఫీ అని అంటాడు. కానీ సిండి తనకి ఇన్స్టెంట్ కాఫీ అస్సలు నచ్చదని వెళ్లి కాఫీ గింజలు వేయించి వాటిని గ్రైండ్ చేసి తాజా కాఫీ తయారు చేసుకుని తీసుకురమ్మని చెప్తుంది. ఏదో ఒక రోజు నువ్వు నాకు దొరకకుండా పోతావా, అప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ లీ కోపంతో బయటకు వెళ్లి రోషితో సిండి నాకు ఒక ఇంపార్టెంట్ మిషన్ పూర్తి చేయమని చెప్పిందని చెప్తుండగా పైనుండి సిండి నువ్వు అక్కడ కబుర్లు చెప్తున్నావా, త్వరగా వెళ్లి కాఫీ తీసుకుని నా క్యాబిన్ కి రా, ఇంకా నా క్యాబిన్ ని కూడా క్లీన్ చేయాలని అరుస్తుంది. దాంతో రోషి ముందు లీ పరువు పోతుంది. అప్పుడు ఇద్దరు లిఫ్ట్ లో ఉన్నప్పుడు లీ రోషిని నీకు T9 ప్రాజెక్ట్ పై ఎందుకంత ఆసక్తి అని అడుగుతాడు. ఫ్రెండ్స్, రోషి యొక్క ఉద్దేశం వేరే ఉంది, కానీ లీతో మాత్రం నేను బెస్ట్ అని నిరూపించుకోవాలనుకుంటున్నాను కాబట్టే కష్టమైన ప్రాజెక్ట్ లో పని చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు లీకి పెన్నీ నుండి కాల్ వస్తుంది. కానీ అతను ఆన్సర్ చేయడు, ఎందుకంటే అతను రోషి ముందు తన ప్లాన్ల గురించి చర్చించడం ఇష్టం లేదు. సో అది స్పామ్ కాల్, అందుకే పిక్ చేయలేదు అని అంటాడు. తర్వాత రోషికి కూడా జెరాల్డ్ నుండి కాల్ వస్తుంది. ఆమె కూడా కాల్ ని పట్టించుకోకుండా కట్ చేసి స్పామ్ కాల్, అందుకే అటెండ్ చేయలేదని అంటుంది. మరోవైపు నీల్ ఒక పబ్లిక్ ఫంక్షన్ లో కిమ్మిని ఎమ్మెల్యే పోస్ట్ కి తన పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తాడు. సో అది టీవీలో చూసిన చైర్మన్ నాకు ఇష్టం లేకుండా
నీ కూతుర్ని ఎమ్మెల్యే పోస్ట్ కి పోటీ చేయించడానికి అంత శక్తి మరియు ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చాయి? నేను చూస్తాను నువ్వు నీ కూతుర్ని ఎలా గెలిపించుకుంటావో అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఒకవైపు కిమ్మి రాజకీయాల్లో ప్రవేశించింది మరియు కిమ్మి కెన్యా నమ్మకాన్ని పొందింది. మరోవైపు జేజే నేథన్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఈ విధంగా ఈ రెండు పార్టీలను మన అదుపులో ఉంచుకోవాలని, ఒక పార్టీ మనల్ని విడిచిపెడితే మరొకటి మనకే మద్దతు ఇస్తుందని జేజే, నీల్ మరియు కిమ్మి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ముందుగా నేథన్ ని మన దారికి అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్, చైర్మన్ వైఫ్ ఆమె కొడుకు నేథన్ కోసం షర్ట్స్ మరియు షూస్ లను సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి సిండి వచ్చి, అమ్మా ఇదంతా ఎందుకు? అన్నయ్య ఎక్కడికైనా వెళ్తున్నాడా అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్ వైఫ్, మనము డోడో గ్రూప్ కోసం ఒక యాడ్ షూట్ చేస్తున్నాం, మీ నాన్నగారికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, సో నేథన్ యాడ్ లో యాక్ట్ చేస్తున్నాడని అంటుంది. కానీ ఫ్రెండ్స్, అప్పుడు సిండి, ఈ కంపెనీలో నాకు సమాన వాటా ఉంది మరియు అన్నయ్యకి కంపెనీని ప్రాపర్ గా రన్ చేయడం తెలియట్లేదు, కానీ నేను ఈ డోడో గ్రూప్ ని ప్రాపర్ గా రన్ చేయగలను, నేనెందుకు యాడ్ లో చేయకూడదు, నేను యాక్ట్ చేయగలను అని అనుకుంటూ యాడ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ అంతలో నేథన్ వచ్చి యాడ్ లో నేను యాక్ట్ చేస్తాను అని అంటాడు. కానీ సిండి, ఈ రోజు నుండి నా మాట వినండి, నేను డోడో గ్రూప్ లో ముఖ్య పాత్రను వహిస్తాను అని అంటుంది. దాంతో ఇద్దరు వాదించుకుంటారు. కానీ చివరికి నేథనే కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు నుండి సిండిని కూడా గమనించవలసి ఉంటుందని అనుకుని బయటకు వస్తున్నప్పుడు లీని చూసి, నువ్వు సిండి కోసం పనిచేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు లీ నిస్సహాయంగా, అవును సార్, వదిలించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అంటాడు. దానికి నేథన్, సరే నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు సిండి యొక్క ప్రతి కదలికపై నాకు అప్డేట్స్ ఇవ్వవలసి ఉంటుంది అంటాడు. అప్పుడు లీ, తప్పకుండా నేను ఆ పని చాలా సంతోషంగా చేస్తాను అని అంటాడు. తర్వాత సీన్ లో పెన్నీ లీకి నేథన్ సంపాదిస్తున్న డబ్బు మొత్తం ఒక గ్యాంగ్స్టర్ కి ఇస్తున్నాడు. అతను ఆ డబ్బును ఎక్కడో భద్రంగా దాస్తున్నాడు. ఆ గ్యాంగ్స్టర్ పేరు బాబీ అని చెప్తుంది. ఫ్రెండ్స్, నేథన్ వంటి పెద్ద వ్యాపారవేత్తలు తమ బ్లాక్ మనీని అతని దగ్గరే దాస్తారు. పెన్నీ ఆ గ్యాంగ్స్టర్ ఉంటున్న బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్ ను లీకి చూపిస్తూ, ఆ బిల్డింగ్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ స్టాఫ్ కి మాత్రమే లోపలికి వెళ్లే అనుమతి ఉంటుంది, వేరే వాళ్ళు ఎవరు లోపలికి వెళ్లలేరు. దానిపైన 6th ఫ్లోర్ లో రాజకీయ నాయకులు, నటులు మరియు ఇతర పెద్ద పెద్ద ప్రముఖులు సమావేశమయ్యే క్లబ్ ఉంటుంది. సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లలేరు మరియు బాబీ ఆఫీస్ ఆ క్లబ్ పైన ఉంది. సో నువ్వు అక్కడికి వెళ్లి అతని సిస్టమ్ నుండి మొత్తం డేటాను కాపీ చేయగలిగితే మనం ఆ ఫండ్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోగలం, కానీ ఆ బిల్డింగ్ లోకి వెళ్లడం అంత ఈజీ కాదు అని అంటుంది. అప్పుడు లీ, ఒక విషయం చెప్పు, అసాధ్యం అయితే మనం ఎలా వెళ్తాము అని అడుగుతాడు. ఫ్రెండ్స్, సో పెన్నీ అతన్ని బాబీ బిల్డింగ్ దగ్గరున్న పక్క బిల్డింగ్ రూఫ్ పైకి తీసుకెళ్లి, నువ్వు ఇక్కడ నుండి ఆ బిల్డింగ్ పైకప్పు మీదకి దూకాలి అని చెప్తుంది. అప్పుడు లీ పెన్నీతో భయపడుతూ, మీరు నన్ను చంపాలని నిర్ణయించుకున్నారా ఏంటి? నేను ఇప్పటికే ఇక్కడ నుండి ఆ బిల్డింగ్ వరకు డిస్టెన్స్ చూశాను, నేను ఆ బిల్డింగ్ కి ఎలా వెళ్ళగలను అని పెన్నీతో అడుగుతాడు. అప్పుడు పెన్నీ ఈ రోప్ సహాయంతో అక్కడికి చేరుకోవాలి, ఇది తప్ప మనకి వేరే మార్గం లేదు అని అంటుంది. ఫ్రెండ్స్, చాలా మంది అమ్మాయిలు బాబీ ఆఫీస్ లో ఉంటారు అండ్ బాబీ వాళ్ళ వైపు చూస్తుంటాడు. అయితే వారిలో రాషి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, లీ లాగా ఆమె కూడా బాబీ సిస్టమ్ నుండి ఆ డేటాను కాపీ చేయడానికి వస్తుంది. వేరే బిల్డింగ్ పై నుండి లీ మరియు పెన్నీ బాబీ తన ఆఫీస్ నుండి ఎప్పుడు బయటికి వెళ్తాడు అని గమనిస్తుంటారు. ఎందుకంటే ఎవరు లేని టైంలో లీ అక్కడికి వెళ్లి తన పనిని పూర్తి చేయడం కోసం. కానీ బాబీ రూమ్ లో అక్కడక్కడే తిరుగుతూ సేఫ్ ని చూసుకుంటూ ఏమేమో చేస్తుంటాడు, కానీ బయటికి వెళ్లేలా కనిపించడు. చివరికి కాసేపటికి తర్వాత అతను రూమ్ లో నుండి బయటికి వెళ్తాడు. దాంతో లీ ఆ బిల్డింగ్ కి వెళ్లాల్సిన సమయం వస్తుంది. కానీ లీ, నాకు హైట్స్ అంటే భయం, సో నేను దాన్ని చేయలేనేమో అని కంగారు పడుతుంటాడు. కానీ ఫ్రెండ్స్, పెన్నీ అసిస్టెంట్ ఒక రోప్ షూట్ చేయగా అది వెళ్లి బాబీ బిల్డింగ్ లో ఫిక్స్ అవుతుంది. లీ ఆ రోప్ సహాయంతో చీకట్లో భయపడుతూ ఆ బిల్డింగ్ మీదకి ఎలానో చేరుకుంటాడు. పెన్నీ, నువ్వు బాగా ఉన్నావా అని లీని అడగగా, మీరు మాత్రం అక్కడ కూర్చొని నా గురించి అడుగుతున్నారు, పర్లేదు నేను బాగానే ఉన్నాను అని అంటాడు. సైడ్ లో ఒక వెంట్ ఉంది, దాని ద్వారా వెళ్తే నేరుగా అతని ఆఫీస్ కు చేరుకోవచ్చు అని పెన్నీ అంటుంది. లీ కూడా తను చెప్పినట్లుగా ఎలాగో బాబీ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో జెరాల్డ్ రాషీతో, బాబీ క్లబ్ లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారని, నువ్వు కూడా వాళ్ళలాగే అక్కడికి వెళ్లి నా ప్లాన్ అమలు చేయాలని రాషీకి చెప్పడం చూపిస్తారు. అలాగే జెరాల్డ్ ఆమెకి ఒక కీని కూడా ఇచ్చి, దానితో నువ్వు అక్కడ అల్మరాని తెరిచి నీ డ్రెస్ ని మార్చుకుని పనిని స్టార్ట్ చేయవచ్చు అని చెప్తాడు. సో రాషీ క్లబ్ లో ఎవరి లేనప్పుడు తన దగ్గర ఉన్న కీతో అల్మరా తెరిచి అందులో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లాంటి డ్రెస్ వేసుకుంటుంది. ఇంతలో లీ బాబీ ఆఫీస్ కి వెళ్లి బాబీ ల్యాప్టాప్ కి ఒక పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే ల్యాప్టాప్ లాక్ అయ్యి ఉన్నప్పటికీ అందులో ఉన్న డేటా హ్యాక్ అయ్యి పెన్ డ్రైవ్ లో కాపీ అవటం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో బాబీ సేఫ్ ని ఓపెన్ చేయడం లీకి గుర్తుకు వచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతాడు. కానీ లీ ఏమీ కనిపెట్టలేకపోతాడు. అతడు ఇదే విషయం పెన్నీకి చెప్పడంతో అప్పుడు పెన్నీ, సరిగ్గా వెతుకు, అక్కడే ఉండొచ్చు అని అంటుంది. ఇంతలో ఏవో సౌండ్స్ వస్తాయి. అవేంటంటే బాబీ తన ఆఫీస్ కి తిరిగి వస్తూ ఉంటాడు. పెన్నీ లీతో, బాబీ దగ్గరలోనే ఉన్నాడు, అతను లోపలికి వచ్చేలోగా నువ్వు పారిపో అంటుంది. కానీ ఫ్రెండ్స్, కేవలం 78% డేటా మాత్రమే కాపీ అవడంతో లీ వెంటనే వెళ్లి డోర్ లాక్ చేసి కూర్చుంటాడు. అప్పుడు బాబీ డోర్ తెరవడానికి ట్రై చేస్తాడు, కానీ అది ఓపెన్ అవ్వదు. బాబీ ఏమో, తను డోర్ లాక్ చేయలేదే, మరి ఎలా లాక్ అయింది అనుకుంటాడు. తనతో ఉన్న వాళ్ళు డోర్ పగలగొడదాం అని చెప్పగా
బాబీ మీకేమైనా పిచ్చా, అదంతా ఏం అవసరం లేదు, కిందకు వెళ్లి ఇంకో కీ తీసుకురండి అంటాడు. ఇంకోవైపు లీ ఏం జరుగుతుందో అని టెన్షన్ లో ఉంటాడు. అతను మొత్తం డేటాను కాపీ చేయడానికి కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లీ బాబీకి దొరుకుతాడా లేదా తప్పించుకుంటాడా అనే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ప్లీజ్. స్టోరీలోకి వస్తే బాబీ మనుషులు కీని తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేస్తుండగా కరెక్ట్ గా అదే టైం కి 100% డేటా కాపీ అవడం ఫినిష్ అవుతుంది. సో లీ వెంటనే పెన్ డ్రైవ్ ను తీసుకుని ల్యాప్టాప్ ని మళ్ళీ అదే పొజిషన్ లో పెట్టేస్తాడు. బాబీ మరియు వాళ్ళ మనుషులు బయటే ఉండడంతో లీకి ఎలా తప్పించుకోవాలో తెలియక అక్కడ ఉన్న స్విచ్ బాక్స్ పై నీళ్లు పోసేస్తాడు. దాంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ పోతుంది. తర్వాత బాబీ డోర్ తెరిచి లోపలికి వచ్చి చూడగా కరెంట్ పోయింది అనే కోపంలో డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు, కానీ పని మాత్రం సరిగ్గా చేయడం తెలియదు అని మెయింటెనెన్స్ వ్యక్తులను తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే పైన ఉన్న వెంట్ తెరిచి ఉండడం చూసి ఎవరో లోపలికి వచ్చారు అని బాబీకి అర్థమవుతుంది. దాంతో ఎవరో నా ఆఫీస్ లోకి వచ్చారు, వాళ్ళు ఎవరైనా సరే మర్యాదగా లొంగిపోండి, లేదంటే షూట్ చేసి పడేస్తా అని అంటుండగా ఫ్రెండ్స్ లీ టేబుల్ వెనక కూర్చొని ఉండడం బాబీ కనిపెట్టేసి దొంగ దొరికిపోయాడు అని నవ్వుతూ, ఉండు నిన్ను ఇప్పుడే ముక్కలుగా నరుకుతా అంటాడు. దాంతో లీ అతనిని కొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ బాబీ మనుషులు అతన్ని పట్టుకుంటారు. అయినా మన లీ ఏమైనా తక్కువైనాడా దొరికిపోవడానికి? కుంగ్ఫూలో శిక్షణ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళతో ఫైట్ చేసి అక్కడి నుండి పారిపోతాడు. అదే టైంలో అతని బ్లూటూత్ హెడ్సెట్ పడిపోతుంది. సో అతను పెన్నీతో కమ్యూనికేట్ చేయలేడు మరియు గ్యాంగ్స్టర్ వర్కర్స్ అతనిని వెంబడిస్తున్నారు. అప్పుడే బాబీ లీని బిల్డింగ్ లో నుండి బయటికి వెళ్ళనివ్వద్దని గార్డులందరికీ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంతలో రాషి బాబీ మనుషులందరూ ఎవరైనా వెంబడిస్తున్నారని తెలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాబీ ఆఫీస్కి వస్తుంది. లీ యొక్క ఇయర్ ఫోన్ చూసి వాటిని చెవిలో పెట్టుకుని వినడం స్టార్ట్ చేస్తుంది. అటువైపు నుండి పెన్నీ లీతో నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది. అప్పుడే లీ పేరు విన్న రాషీకి లీ ఇక్కడికి వచ్చాడని, బాబీ మనుషులు వెంబడిస్తున్నది లీనే అని అర్థమవుతుంది. మరోవైపు లీని బాబీ మనుషులు పట్టేసుకుంటారు. బాబీ అతనిని చంపడానికి వస్తుండగా లీ వాళ్ళతో ఫైట్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల కాదు. ఫ్రెండ్స్, అదే టైంలో కరెక్ట్ గా రాషి లోపలికి వచ్చి అందరినీ కొట్టి లీని కాపాడి లిఫ్ట్ లోకి తీసుకెళ్తుంది. బాబీ వాళ్ళ దగ్గరికి వచ్చేలోపు లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత పెన్నీ లిఫ్ట్ లో ఉన్న సీసీటీవీ కెమెరా పగలగొడుతుంది. అప్పుడు లీ తన ఫేస్ కు ఉన్న మాస్క్ ని తీసి నువ్వెవరు, నన్ను ఎందుకు రక్షించావు అని అడుగుతాడు. కానీ రాషి మాత్రం మాస్క్ తీయదు మరియు సైలెంట్ గా నిలబడి ఉంటుంది. కానీ లీ బలవంతంగా తన మాస్క్ తీసి రాషిని చూసి షాక్ అవడంతో పార్ట్ 9 ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంత ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ పార్ట్స్ కూడా చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.